హాయ్ అండి, నేను మీ అక్షయ్ సార్. సో వెల్కమ్ టు అక్షయ్ సార్ సోషల్ క్లాసెస్. సో ఈరోజు టాపిక్ ఏమిటంటే 10th తర్వాత ఫ్యూచర్ ఏమిటి. చాలామంది కన్ఫ్యూజన్లో ఉంటారు. ఇంటర్ చేయాలా, పాలిటెక్నిక్ చేయాలా, అసలు ఏం చేయాలి, సరైన రూట్ అనేది తెలియదు చాలామందికి. అలాంటి వాళ్ళ కోసం ఈరోజు నేను ఈ వీడియో చేయడం జరిగింది. సో ఈరోజు చూస్తే మనకు ఫస్ట్ 10th అయినాక చాలామంది ఇంటర్లో జాయిన్ అవుతారు, రైట్. ఇంకా కొంతమంది వాళ్ళ యొక్క ఇష్టంతో ఏంటిది పాలిటెక్నిక్, కొంతమంది ఐటీఐ, కొంతమంది వొకేషనల్స్లో చేరుకుంటారు. సో ఈరోజు చూస్తే మనకు అసలు ఇంటర్లో చేరితే ఏముంటుంది మనకు, మీకు తెలిసిన విషయాలే. ఇంటర్లో కొన్ని గ్రూప్స్ ఉంటాయి. అందులో మెయిన్గా వచ్చేసి ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ అండ్ సిఈసీ, హెచ్ఈసీ లాంటి గ్రూప్స్ ఉంటాయి. ఎవరైతే ఎంపీసీ వాళ్ళు ఉంటారో వాళ్ళు జేఈ మెయిన్స్ కానీ లేకపోతే ఎంసెట్ రాయడం కానీ ఇంజనీరింగ్ ఐఐటి వైపు లేదా ఎన్ఐటి వైపు వెళ్తుంటారు. సో నెక్స్ట్ మనం చూస్తే మనకు బైపీసీ వాళ్ళు చూస్తే మనకు నీట్ రాయడం నేషనల్ లెవెల్లో లేదా స్టేట్ లెవెల్లో చూస్తే మనకు ఎప్సెట్ రాయడం లాంటివి జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఎంఈసీ, ఎవరైతే సిఏ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకు మంచి గ్రూప్ ఎంఈసీ, రైట్. తర్వాత వచ్చేసి సిఈసీ, ఓకేనా. ఎవరికైతే సోషల్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉంటుందో, ఒక మంచి కమాండ్ ఉంటుందో వాళ్ళు సిఈసీ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకు హెచ్ఎస్సి, ఇవన్నీ చేసినా మళ్ళీ డిగ్రీ చేయాలి. మేము ఎట్టి ప్రొఫెషనల్ వైపు వెళ్ళామంటే డిగ్రీ చేయొచ్చు. లేదంటే మనకు తెలిసిన విషయమే టీటీసీ చేయొచ్చు, ఓకేనా. ఇవి ఇంటర్తో ఉన్న కోర్సెస్. నెక్స్ట్ వచ్చేసి మనకు లేదు నేను తొందరగా సెటిల్ అవ్వాలనుకుంటున్నా అంటే మీరు పాలిసెట్ రాయండి. పాలిసెట్లో పోయినాక మనకు ఉంటాయి ఇంజనీరింగ్, ఓకేనా. ఇంజనీరింగ్ డిప్లొమా 3 years ఉంటుంది. అది అయినాక మీరు బీటెక్ చేద్దామంటే చేయొచ్చు, లేకపోతే ఎక్కడైనా క్యాంపస్ ఇంటర్వ్యూస్ ఉంటాయి, అక్కడ పోయి మనం జాబ్ చేయొచ్చు, ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఐటీఐ అంటే తెలుసు, ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. మనకు తొందరగా సెటిల్ అవ్వాలి, ఏదైనా ఒక మంచి ఫ్యాక్టరీస్లలో వర్క్ చేయాలి, లేకపోతే రైల్వేస్లో వర్క్ చేయాలి, లేకపోతే ఇస్రోలో చేయాలి, డిఆర్డిఓలో చేయాలి, లేకపోతే సింగరేణి, ఇలాంటి కోరికలు తొందరగా సెటిల్మెంట్ అవ్వాలంటే ఐటీఐ చేయాలి. ఐటీఐలలో కూడా చూడండి మనకు ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్ ఉంటాయి. దాంట్లో ఇంజనీరింగ్లో వచ్చేసి కూడా 2 ఉంటాయి మనకు. ఫస్ట్ మెకానికల్ ఇంజనీరింగ్ లేదా సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ట్రేడ్స్ ఉంటాయి. దీంట్లో మనం చూడొచ్చు నాన్ ఇంజనీరింగ్లో మనకు టైలరింగ్స్ ఉంటాయి, ఇంకా బార్బర్, వాషింగ్, ఇలాంటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ట్రేడ్స్ ఉంటాయి మనకు. మినిమం 150 ట్రేడ్స్ ఉంటాయి. అది మన స్టేట్లో 21 వరకు అవైలబుల్ ఉన్నాయి అనుకుంటా. నెక్స్ట్ వచ్చేసి మనకు వొకేషనల్ కోర్స్, ఇంటర్లో వొకేషనల్ కోర్సెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. లైక్ ఎంపీహెచ్డబ్ల్యూ, ఎంపీహెచ్ఏ, ఇలాంటి హెల్త్ అసిస్టెంట్స్ కానీ లేకపోతే ఎంఎల్టీస్ కానీ, ఇలాంటివి మనకు ఫ్యూచర్ ఉంది ఆఫ్టర్ 10th, ఓకేనా. ఇంకే ఏదైనా కోర్స్ గురించి స్పెషల్గా మీకు ఏమైనా కావాలనుకుంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ కొట్టండి.